రజనీకాంత్ గారు కారు, బిల్డింగ్, స్టేజ్లు ఇవన్నీ తర్వాత వచ్చాయి. కానీ మొదట అయితే రజనీకాంత్ గారు బస్ కండక్టర్ గా ప్రయాణం మొదలు పెట్టారని మనందరికీ తెలుసు. పుట్టింది బెంగళూరులో ఒక సాధారణ కుటుంబంలో. తన కళలకు కలడానికి, పెద్దవి చేసుకోవడానికి, నెరవేర్చుకోవడానికి ఆయన సినిమాల్లోకి వచ్చాడు. సాధారణ పాఠశాలలో చదివిన తర్వాత రజనీకాంత్ గారు హీరో కంటే కేవలం స్క్రీన్ మీద ప్రతి ఒక్కరు ఆకట్టుకునేవారు. మనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ ఉండేది. అదే నిజమైన హీరో అని నిరూపించేటట్టు చేశాడు రజనీకాంత్ గారు. బస్సులో టికెట్ ఇవ్వడమే కాదు, ప్రయాణికుల మనసులో చోటు కూడా దక్కించుకునేవాడు. అంత టాలెంట్ పర్సన్ మన రజనీకాంత్ గారు. సినిమాల వైపు అడుగు పెట్టి అవకాశం చిన్నదైనా ప్రతిభ, టాలెంట్ ఎన్ని ఉంటే ఒకళ్ళు ఉంటే ఎలా ఉంటుందో అని నిరూపించాడు తన ఫస్ట్ సినిమాతో. అందరి చూపు తన వైపు తిప్పుకుండా చేసుకున్నాడు. అంతేకాదు ఆయన డైలాగ్ చెప్పే స్టైల్ పవర్ఫుల్ గా ఉంటుంది. అందరూ తలైవా సూపర్ స్టార్ అనే తట్టు చేసుకున్నాడు. కొద్ది సమయంలో తమిళ్, హిందీ, తెలుగు అన్ని లాంగ్వేజ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఒక సాధారణ యువకుడి నుంచి ఒక సూపర్ స్టార్ దాకా రేంజ్ కి వచ్చాడు. రజనీకాంత్ గారు ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడు, ఎప్పుడు నవ్వుతూ ముందుకు వెళ్తూ ఉండాలని. తన ఫ్యాన్స్ దేవుళ్లాగా ఎందుకు చూస్తారంటే తన స్టైల్ కాదు, తన మంచి మనసు కూడా ఉంది కాబట్టి. ఇది కేవలం రజనీకాంత్ బయోగ్రఫీ అయితే కాదు, తన జీవితంలో నుంచి ఒక చిన్న పేజీ మాత్రమే.